Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీని ఎదగనివ్వకుండా చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు. ఆయన ఒక ప్రాక్సీగా యాక్ట్ చేస్తా ఆయన చెప్పినటువంటి వ్యక్తిగా అది అధ్యక్ష పదవి ఇస్తున్నారు అనేటువంటిది లేదండి. అవన్నీ పిచ్చి మాట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు బీజేపీని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను అది కూడా చెప్తున్నాను. అంటే సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిగా పెట్టాలని అనుకున్నప్పుడు అదే చెప్తున్నా కదా, అది కాకుండా సోము వీర్రాజు ఈ వెంకయ్య నాయుడు మధ్య ఈ పార్టీ ఇట్లా అయిపోయింది. ఓకే, నేను సోము వీర్రాజు గారు కూడా నాకేం శత్రువు కాదండి. అతను ఆయన మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, కానీ నాకేం అతను శత్రువు కాదు. ఆయన ఒకటి మాట్లాడితే నేను రెండు మాట్లాడతాను, ఎందుకంటే నేను పనిచేశాను పార్టీ కాదు. ఇక్కడ వ్యక్తుల గౌరవం, పార్టీలు ఇవన్నీ తర్వాత. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు, చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా మంది మాట్లాడండి. వీళ్ళు కొట్టుకోవడానికి పార్టీ నాశనమైందండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి ఏంటి, వెంకయ్యనాయుడు గారికి ఆయన 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 పరపతి ఆయనకు కావాలి కేంద్రంలో. ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఒక లెవెల్కి వచ్చింది అనుకోండి, ఆయనే నడవదు. అది ఆయన భగవంతుడికి ఆయనకే తెలియాలి. ఏమండి ఇన్నిసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినాయి, పట్టుమని 10 సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో రావండి, మీరు ఆలోచించండి. కానీ శివాజీ గారు అంటే యు ఆర్ రిలేటివ్లీ న్యూ కమ్మర్ ఇన్ బీజేపీ. యా, డెఫినెట్లీ. వెంకయ్యనాయుడు గారు వెరీ న్యూ కమ్మర్. వెంకయ్యనాయుడు గారు వేరేస్ వెంకయ్యనాయుడు గారు ఇస్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఆఫ్ కోర్స్, టవరింగ్ పర్సనాలిటీ, సచ్ ఎ క్యాపబుల్ పర్సన్. అయితే మీరు ఆయన ఒక ట్రస్ట్ ఏదైతే స్వర్ణభారతి ట్రస్ట్ దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ఆయన రన్ చేస్తున్నారు, నెల్లూరులో కానివ్వండి మిగతా చోట్ల. అయితే మీరు మీ ఫేస్బుక్ పోస్టింగ్స్లో చూశాను నేను, ఇక్కడ తెలంగాణలో కానివ్వండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన ఇటీవల కాలంలో పెట్టినటువంటి స్వర్ణభారత్ ట్రస్ట్ వెనక కొంత అవినీతి ఉంది అనేటువంటి రిమార్క్స్ మీరు చేయడంలో. అవినీతి అని నేను అనలేదండి, అంటే ఆయన ఆస్తులు పెంచుకుంటున్నారని నేను ఏదంటే ట్రస్ట్ అనేది ఆయన ఆస్తి కాదు కదా. చెప్తాను. మీరు ఫస్ట్ టైం అధికారం ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టారు, మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకెక్కడా లేవు బ్రాంచ్లు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ బ్రాంచ్లు ఓపెన్ చేశారు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? క్విట్ ప్రోకనా? ఆబ్వియస్లీ ఈ దేశంలో ఉన్న ఈ రాజకీయ నాయకులు నడిపే ట్రస్టుల మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేసి అన్ని ట్రస్టులు, నేను వెంకయ్యనాయుడు గారిని అంటాను పర్టికులర్గా ఆయన విమర్శించాలని కూడా కాదు నా ఉద్దేశం. క్విట్ ప్రోకో మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది, ట్రస్టుల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అది ఈ రోజున ఈ మధ్య ఈ ట్రస్టుల మీద ఆడిట్ చేయాలంటే కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు వీళ్ళంతా. అసలు అంటే భారతీయ జనతా పార్టీయే ఒక ఇక్కడ ఉన్నటువంటి అన్ని రెగ్యులేట్ చేయాలి ఎన్జిఓస్ అనేటువంటి దాన్ని ఏదో ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఇది అధికారంలోకి రాగానే మోడీ గారు రాగానే. సో వాళ్ళే అంటే దట్ ఆల్సో ఇన్క్లూడ్స్ స్వర్ణభారతి ట్రస్ట్ అవుతుంది కదా. అదే నేనన్నా చేయండి, ఆడిట్ చేయండి, మొత్తానికి ఆడిట్ చేయండి, క్లియర్ కట్ ఆడిట్ చేయట్లేదని మీ చేయట్లేదు కదా. ఎక్కడ ఆడిట్? ఊరికే మీరు ఓన్లీ ట్యాక్స్ ఫైల్ చేస్తారు, దట్స్ ఇట్. ఎగ్జామ్షన్ ఉంది మీకు. ఎవరిని అడిగినా కానీ కోర్టులు వస్తాయి, ఎవరిని అడిగినా కానీ బిల్డింగ్లు ఎవడో కడతాడు. అరే మిగతా ట్రస్టులు కట్టరా ఇలాగా? మీ ట్రస్టులకి ఎందుకు ఇంత డబ్బులు వస్తాయి? This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.